హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంకా మీకు ఈ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, తాంజిరో నేమ్ని ఇనోస్కే కరెక్ట్గా చెప్తాడా? దీనికి ఆన్సర్ నో. లాస్ట్ వీడియోలో బ్యాటిల్ స్పిరిట్ డిస్కషన్ అప్పుడు ఇనోస్కే తాంజిరో నేమ్ని వాడకుండా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను మేబీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇనోస్కే తాంజిరో నేమ్ చెప్పినట్లు చెప్పుంటా, కానీ యాక్చువల్గా తాంజిరో నేమ్ వాడడు. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోలో ఏమైందో ఒకసారి చూద్దాం. తాంజిరో గియు ఇంకా అకాజాల మధ్య బ్యాటిల్ అయితే కొనసాగుతుంది. తాంజిరో అకాజాని ఓడించడానికి ఒక క్లూ అయితే కనుక్కుంటాడు. ఇనోస్కే ఇంకా తాంజిరోల మధ్య అయిన బ్యాటిల్ స్పిరిట్ డిస్కషన్, ఇంకా తాంజిరో చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన అదృశ్యలోకం తాంజిరోకి అకాజాని ఎలా ఓడించాలో తెలియజేస్తాయి. అలా తాంజిరో అకాజా తలని నరికేస్తాడు. కానీ అకాజా మాత్రం తల లేకుండా కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అకాజా మెమరీస్ లో ఉన్న ఎవరో ఒక అమ్మాయి తనను ఆపుతుంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 154, ఏ స్ట్రాంగ్ వేవ్ ఆఫ్ నాస్టాల్జియా. చాప్టర్ స్టార్టింగ్ లో గియు ఇలా అంటాడు: మేము చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. కళ్ళు తిరుగుతున్నాయి. నా ఎడమ చెవి పనిచేయట్లేదు. నా కుడి చేతికి స్పర్శ తెలియట్లేదు. నాలాంటి మనుషులు అలసిపోకుండా 10 సెకండ్లు దాటి పరిగెత్తలేరు. ఇంకా ట్రై చేస్తే ఒళ్ళంతా చైన్లతో లాగినట్లుంటుంది. అదే డీమన్స్కి అయితే అలసటే ఉండదు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అప్పర్ మూన్ 3 ఫుల్ పవర్లో ఉన్న నేను ఇంతవరకు ఫైట్ చేయగలిగా అంటే అది కేవలం నా బ్రీతింగ్ టెక్నిక్స్ వల్లే సాధ్యం. నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని కోల్పోను. తాంజిరోని ఎలాగైనా కాపాడుకుంటా. నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటా తాంజిరో. ఎలాగైతే నువ్వు కూడా నన్ను కాపాడుతావో. ఇంకా అకాజా అలా కదలకుండా నిల్చుంటాడు. ఎందుకంటే అకాజాని ఎవరో చేయి పట్టుకొని ఆపుతారు. వాళ్ళని వదిలే. ఏ, ఎవరు నువ్వు? ప్లీజ్, ఇంక వదిలే. మనం వేరే వైపుకి వెళ్ళాలి. ఇది సరైన దారి కాదు. నేను వాళ్ళని చంపాలి. వదులు. కానీ ఎందుకు? ఎందుకంటే నేను బలంగా మారాలి. నా దారికి ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని చంపేస్తా. ఎందుకు? నువ్వు బలంగా ఎందుకు మారాలి? ఎందుకంటే నేను బలంగా మారకపోతే నేను అది తీసుకురాలేను. మందులు. మా నాన్నకు మందులు తీసుకురాలేను. గైస్, ఇంకా అకాజాకి పాత మెమరీస్ అన్నీ గుర్తుకు వస్తాయి. ఇంకా అకాజా బ్యాక్ స్టోరీని చూద్దాం. అకాజా వాళ్ళ నాన్నకి ఒంట్లో చాలా బాగుండేది కాదు. అండ్ వాళ్ళు చాలా పేదవాళ్ళు. మందులు కొనడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. పాపం, ఆ డబ్బుల కోసం అకాజా జేబు దొంగతనాలు చేసేవాడు. కానీ చిన్నపిల్లాడు కాబట్టి దొరికిపోయేవాడు. తను ఉన్న ఊర్లో పెద్ద మనిషి దగ్గరికి తీసుకువెళ్ళి బాగా కొట్టేవారు. ఇవి మొత్తం 3 పచ్చబొట్లు. అంటే నువ్వు 3 సార్లు దొంగతనం చేసినట్లు. ఇంకోసారి దొరికితే నీ చేతులు నరికేస్తా అని ఆ పెద్ద మనిషి అనగా, అకాజా ఇలా అంటాడు: అయితే కట్ చేసే. అప్పుడు నేను నా కాళ్ళతో దొంగతనం చేస్తా. నెక్స్ట్ మళ్ళీ మీకు దొరకంలే. హ్మ్. 11 ఏళ్ల చిన్న వయసులో ఇన్ని దొంగతనాలా? నీకు 100 కొరడా దెబ్బలు కొట్టినా నువ్వేంట్రా ఇలా నవ్వుతున్నావు? నువ్వు ఖచ్చితంగా రాక్షస పిల్లోడివి. ఆ! ఇంకా అనండి, ఎంతంటారో. చిన్నప్పుడే నేను కోరలతో పుట్టాననే కదా నన్నిలా అంటున్నారు. అలా వాళ్ళు మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకొని వచ్చి ఒక బాధాకరమైన విషయం చెప్తారు. హకుజీ, మీ నాన్న. మీ నాన్న నువ్వు మళ్ళీ దొరికిపోయావని ఉరి తీసుకొని చనిపోయారు. హకూజీ, నీకింకా చాలా వయసుంది. నువ్వు ఈ దొంగతనాలు చేయకుండా నిజాయితీగా బ్రతుకు. ఎవరి దగ్గరో కొట్టేసిన డబ్బులతో బ్రతకాలని నాకు లేదు. నేను నీకెంతో పెద్ద భారంగా మారినందుకు నన్ను క్షమించు. అలా వాళ్ళ నాన్న లెటర్ రాసి బలవంతంగా చనిపోతారు. ఇంకా అగాసాకి వాళ్ళ నాన్నకు జరిగింది నచ్చదు. ఎందుకు నాన్న మీరు ఇలా క్షమాపణ అడుగుతున్నారు? మనం ఎందుకని ఇలా పేదవాళ్ళలా ఉన్నాం? ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం. నేను ఎన్నిసార్లు దొరికిపోయి దెబ్బలు తిన్నా నాకేం నొప్పి అనిపించలేదు. కానీ మీరు చేసిన పనికి నాకు జీవితాంతం మనశ్శాంతి ఉండదు. నేను మీకోసం చావడానికైనా, చంపడానికైనా రెడీ అని హకూజీ ఒక పెద్ద ఫైట్ చేస్తూ అందరినీ కోపంతో కొట్టిపడేస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి అదంతా చూసి హకూజీ దగ్గరికొచ్చి ఇలా అంటాడు: చాలా బాగా ఫైట్ చేశావు. నన్నెవరో ఒక అబ్బాయికి మరణశిక్ష వేశారని చెప్తే ఇక్కడికి వచ్చా. చూస్తే నువ్వు 7గురిని ఒంటి చేత్తో కొట్టిపడేశావు. అది కూడా ఏ ఆయుధం లేకుండా. నా డోజోలో జాయిన్ అవుతావా? నాకు స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు. నోరు మూసుకోరా ముసలోడా, లేదంటే నిన్ను కూడా చంపేస్తా. నీ పచ్చబొట్లు చూస్తే నువ్వు ఒక క్రిమినల్‌లా ఉన్నావు. అందుకే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు కదా! నోరు మూయమని చెప్పానా? నీకేం తెలీదు, ఊరుకో. అవునా? అయితే చూస్తా నువ్వెలా ఫైట్ చేస్తావో. అయితే కాసుకో.
అప్పుడతను నాన్ స్టాప్‌గా కనురెప్పపాటులో హకూజీని కొట్టి కింద పడేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన మ్యాన్షన్‌కి తీసుకువెళ్తాడు. "నువ్వు చాలా స్ట్రాంగ్ అబ్బాయ్. అంత గట్టిగా కొట్టినా ఒక గంటలో లెగిసిపోయావు. నా పేరు కైజో. నేను ఒక మార్షల్ ఆర్ట్స్ టీచర్‌ని. చేతులు మాత్రమే యూజ్ చేసే సొరియో అనే ఫైటింగ్‌ని నేర్పిస్తా. నాకు స్టూడెంట్స్ ఎవరూ లేరు. నా బలానికి సరితూగే పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తా. సో, నాకు నీ నుంచి ఏం కావాలంటే, నువ్వు నా కూతుర్ని చూసుకోవాలి. తనకి ఒంట్లో బాగోదు. నువ్వు తనని చూసుకుంటే నేను నా పనులు చేసుకుంటా. నా భార్య తనని చూసుకోలేక నదిలో దూకి చనిపోయింది. తనని చూసుకోవడం చాలా కష్టమైన పని. కానీ మీ కూతుర్ని నాలాంటి క్రిమినల్ దగ్గర వదలడానికి మీకేం భయం లేదా? హలో మిస్టర్ క్రిమినల్, గంట ముందే నీ బాక్స్ బద్దలైపోయింది. నాకేం భయం లేదు. ఆ! ఏంటతను? అచ్చం వాడిలాగే మాట్లాడుతున్నాడు. అందుకే తాంజిరో అంటే నాకు చిరాకనిపించింది. ఈ పనికిమాలిన గతం వల్లనేనా? అని ఏదైతే పనికిమాలిన గతం అని అకాజా అనుకుంటాడో, ఆ గతం యొక్క గొప్పతనం అకాజాకి తెలిసే మూమెంట్ గుర్తొస్తుంది. హకూజీకి కైజో తన కూతురు కొయ్యుకిని చూపిస్తాడు. "నీకిప్పుడు బాగుందా? పొద్దున్న కంటే బానే ఉన్నట్టున్నావు. ఇదిగో ఈ అబ్బాయి తన పేరు కూడా చెప్పట్లేదు. నేను తిరిగి వచ్చేలోపు నువ్వే తనతో ఏదో ఒకటి మాట్లాడించు. నీ ముఖం మీద గాయాలు నీకు నొప్పెడుతుందా?" అని తను అడుగుతుంది. ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 155 ద యూజ్‌లెస్ కొమైను. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో అకాజా బ్యాక్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇంక కొయుకిని హకూజీ జాగ్రత్తగా చూసుకుంటాడు. "హకూజీ, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు బయటికి వెళ్లి అందరిలా ట్రైన్ అవ్వలేకపోతున్నావు. ఆడుకోలేకపోతున్నావు" అని కొయుకి అంటుంది. కొయుకికి చాలా వీక్ బాడీ ఉంటుంది. తనని రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాలి. తన తలపైన ఉన్న గుడ్డ, బట్టలు తరచూ మారుస్తూ ఉండాలి. వాటర్ కూడా ఎక్కువగా తాగాలి. అండ్ బాత్రూమ్‌కి కూడా ఎవరో ఒకళ్ళు తోడుగా తీసుకువెళ్ళాలి. కానీ ఇదంతా హకూజీకి కష్టంగా అనిపించేది కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు కూడా ఇలాంటి సేవలే చేసేవాడు కాబట్టి. కుయికి అన్న మాటలకు హకూజీ ఇలా సమాధానం చెప్తాడు. "నాకు బయటికి వెళ్లి ఆడాలనేం లేదు. నేను ఫ్రీ టైమ్‌లో ట్రైన్ అవుతాలే. దిగులు పడకు. కానీ ఈరోజు పండుగ కదా! బయట అందరూ ఫైర్ వర్క్స్ కాలుస్తారు. నువ్వు వెళ్లి చూసిరా. నాకేం పర్లేదు. నీకు ఒంట్లో అంతా సర్దుకున్నాక నేను నిన్ను బ్రిడ్జ్ పైకి తీసుకువెళ్తా. అక్కడ ఇద్దరం కలిసి చూడొచ్చు. మనం ఈరోజు వెళ్ళలేకపోతే ఏమైంది? నెక్స్ట్ ఇయర్ వెళ్తాం. లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్. అలా మనిష్టం. ఎప్పుడైనా వెళ్ళొచ్చుగా." అలా హకూజీ మాట్లాడేసరికి కొయికి మధ్యలోనే ఏడ్చేస్తుంది. ఆ తర్వాత హకూజీ వాళ్ళ మాస్టర్ గురించి మనకిలా చెప్తాడు. "నా మాస్టర్ ఒకరోజు ఒక ముసలివాడిని బందిపోట్ల నుంచి కాపాడాడు. మా మాస్టర్ సొర్యు టెక్నిక్ చూసి ఆ ముసలివాడు ఇంప్రెస్ అయ్యాడు. అందుకే ఈ ల్యాండ్‌ని ట్రైనింగ్ అకాడమీని మా మాస్టర్‌కిచ్చారు. ఎందుకంటే ఆ ముసలివాడికి వారసులెవరూ లేరు. కానీ కొంతమందికి ఈ ల్యాండ్ మీద కన్నుండేది. అలా మా పక్కనే ఉన్న కెంజుట్సు డోజో అనే గ్రూపు మాతో గొడవ పడింది. అండ్ సొర్యు డోజోకి స్టూడెంట్స్ ఎవరు ఆ గొడవ వల్ల వచ్చేవారు కాదు" అని అకాజా చెప్తాడు. అలా 3 సంవత్సరాలవుతుంది. కొయుకికి పూర్తిగా నయమైపోతుంది. ఒకరోజు కైజో అకాజాని పిలిచి ఇలా అడుగుతాడు. "నువ్వు నా డోజోని తీసుకుంటావా హకూజీ? ఇంక కొయుకిని కూడా నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా." ఆ! ఇంకా ఆ మాటలు విన్న హకూజీ షాకయిపోతాడు. తనకి క్రైమ్ చేసినందుకు పచ్చబొట్లు ఉన్నాయి. అలాంటి వాడిని చేర్చుకొని ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంకా ఆ మూమెంట్‌లో ప్రాణాలడ్డేసైనా వాళ్ళిద్దరిని జీవితాంతం కాపాడడానికి హకూజీ సిద్ధమవుతాడు. అలా ఒకరోజు హకూజీ వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటాడు. బహుశా మా నాన్న చెప్పిన కొత్త జీవితం ఇదేనేమో అని సంబరపడిపోతాడు. కానీ అంతా అనుకున్నట్టు జరగదు. సూర్యాస్తమయ్యే లోపు డోజోకి తిరిగి వచ్చిన హకూజీకి అక్కడ వాళ్ళు ఇలా చెప్తారు. బావిలో పాయిజన్ కలిపారు. నీతో మాస్టర్‌తో ఆ కెంజిట్సు డోజో గ్రూప్ వాళ్ళు నేరుగా ఫైట్ చేసే దమ్ము లేక ఇలా అడ్డదారి వెతికి చంపేశారు. పాపం ఏ సంబంధం లేని కొయికి-చాన్ కూడా చనిపోయింది. ఇంక కట్ చేస్తే హకూజీ ఇంకా కొయికి చిన్నప్పుడు మాట్లాడుకున్న బ్రిడ్జ్ మీద ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారు. అప్పుడు హకూజీ ఇలా అడుగుతాడు. "నీకు నాతో ఉండడం నిజంగా పర్వాలేదా?" అప్పుడు కొయికి ఇలా అంటుంది. "హకూజీ, నీకు గుర్తుందా? మనం చిన్నప్పుడు ఈ చోటు కోసం మాట్లాడుకున్నాం." "ఆ! అవునా? నాకసలేం గుర్తులేదే." "అవును. అది చాలా చిన్న డిస్కషన్. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఆ వచ్చే సంవత్సరం ఫైర్ వర్క్స్ చూద్దామన్నావు. నాకు భవిష్యత్తు అనేదే లేదనుకున్నా. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు బ్రతకాలనే ఆశ పుట్టింది. మా అమ్మ నా చావుని చూడలేక ముందే చనిపోయింది.
మా నాన్న కూడా ఆశలు వదిలేశారు. కానీ నువ్వే నన్ను కాపాడావు. నువ్వే నాకు ఇంకో సంవత్సరం ఉందని చెప్పావు. హక్కూజీ, నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అంటుంది. అప్పుడు హక్కూజీ తనని జీవితాంతం ఏ కష్టం రాకుండా కాపాడతానని మాటిస్తాడు. కానీ చివరికి ఇలా జరిగింది. ఇంకా హక్కూజీ కోపంతో కెంజుట్సు డోజో గ్రూప్‌లో ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ చావుకు కారణమైతే వాళ్ళెవరో తెలియకపోయేసరికి మొత్తం 67 మందిని ఒంటి చేత్తో చంపేశాడు. అసలు ఆ చనిపోయిన శవాల్ని చూస్తే ఒక్కొక్క బాడీకి షేప్ ఉండదు. కొన్ని బాడీ పార్ట్స్ మిస్ అవుతాయి. అది చూసిన ఒక పని మనిషి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా ఆ కథ చరిత్రలో ఒక డీమన్ కథలా చెప్పేవారు. అలా ఆ కథ విన్న మూజాన్ హకూజీ దగ్గరికి వస్తాడు. "నేను ఈ ఏరియాకి ఒక్క డీమన్ కూడా పంపలేదు. కానీ ఇక్కడ డీమన్ కథ విన్నాక వచ్చి చూస్తే ఒక మనిషి ఉన్నాడు. నాకు నచ్చలేదు. ఎవడ్రా నువ్వు? మర్యాదగా వెళ్ళిపో. లేదంటే" అప్పుడు వెంటనే మూజాన్ హకూజీని అటాక్ చేసి తన చెయ్యిని తలలో పెడతాడు. "నేను 12 స్ట్రాంగ్ డీమన్స్‌ని తయారు చేస్తున్నా. చూస్తా నా రక్తాన్ని ఎంత తట్టుకోగలవో" అని మూజాన్ అంటాడు. ఇంక ప్రెజెంట్ ఫైట్‌కి వస్తే, అకూజీ నుంచి అకాజాగా ఎలా మారాడో మొత్తం స్టోరీ అకాజాకి గుర్తుకు వస్తుంది. "నేను డీమన్ అయ్యి అంతా మర్చిపోయా. మళ్ళీ శక్తి కోసం పోరాడా. కానీ ఒక్కళ్ళు కూడా నేను కాపాడాలనుకునే వాళ్ళు లేరు. ఇన్నాళ్ళు అనవసరంగా అందరినీ చంపుతూ వచ్చా. అయితే ఇదే నా దిక్కులేని లవ్ స్టోరీ అన్నమాట" అని అకాజా అనుకుంటాడు. గైస్, ఇక్కడి దాకా వీడియో చూసిన మీకు అకాజా స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ చాప్టర్‌కి అయితే వెంటనే వెళ్ళిపోదాం. చాప్టర్ 156. థాంక్ యూ. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో అకాజా తల నరికేసిన గియు ఇంకా తాంజిరోకి అకాజా తన మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ వల్లే తనకు తన గతం గుర్తొచ్చింది కాబట్టి. ఈలోపు తాంజిరో లేచి అకాజాని చూస్తాడు. ఏంటి? ఎంతసేపటి నుంచి ఇలా స్పృహ తప్పున్నా? వీడేంటి? వీడు తల నరికేసినా మళ్ళీ తల తెచ్చుకుంటున్నాడు. అప్పుడు అకాజా అటాక్ చేద్దామని చూస్తాడు. డిస్ట్రక్టివ్ కిల్, ఒబిలిరేషన్ స్టైల్. "ఆకాజా! నువ్వెన్ని సార్లు వచ్చినా నేను గియుసాన్ నీ అంతు చూస్తాం." ఏంటి? వీడింకా కదులుతున్నాడా? అని అకాజా అనుకుంటాడు. తాంజిరో అటాక్ చేస్తూ ఉంటే తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఇంక తాంజిరో తన చేత్తో గట్టిగా అకాజాని గుద్దుతాడు. అప్పుడు అకాజాకి కైజో కనిపిస్తాడు. అకాజా మళ్ళీ ఇలా అంటాడు. "అందుకే నాకు బలహీనలంటే నచ్చరు. ఎప్పుడూ వాళ్ళు అడ్డదారులు యూజ్ చేస్తారు. నాతో ముఖాముఖి తలపడకుండా బావిలో విషం కలిపారు. మా నాన్న మాట తప్పాను. కాపాడాల్సిన ఈ చేతులతో ఎంతో మందిని చంపి నా మాస్టర్ ఎంతో ప్రేమించే సొర్యు ఫైటింగ్ స్టైల్‌కి రక్తాన్ని అంటించా. నాకిప్పుడు అర్థమైంది నేనెవరిని చంపాలో" అని అకాజా అనుకుంటాడు. ఇంక తాంజిరోకి తెలుస్తుంది తన కత్తి లేకుండా చేతులతో ఫైట్ ఎక్కువ సేపు చేయలేడని. అండ్ అకాజా రెంగోకుని ఎలా చంపాడో సేమ్ అదే పొజిషన్‌కి వెళ్ళి డిస్ట్రక్టివ్ స్టైల్‌ని యూజ్ చేసి గియుని చంపాలనుకుంటాడు. ఇంక గియుని సేవ్ చేయాలని తాంజిరో గియుని పట్టుకొని ఒక పక్కకు పడిపోతాడు. ఇంక అకాజా వెంటనే పెద్ద అటాక్ చేస్తాడు. చాలా పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. కానీ తాంజిరో ఇంకా గియుకి ఏమీ కాదు. అసలేమైందా అని చూస్తే అకాజా బాడీ మొత్తం పీస్‌గా బ్లాస్ట్ అయిపోతుంది. అది చూసిన తాంజిరో షాక్ అయిపోతాడు. ఏంటి? అకాజా తనకు తాను ఎందుకు అటాక్ చేసుకున్నాడు? ఒక్కసారిగా తన ఒంట్లోంచి గర్వపడే వాసనొచ్చింది. ఎందుకని అలా మెల్లగా నవ్వాడు? అని తాంజిరో అనుకుంటాడు. ఇక చాలు. నేను నన్ను రీజనరేట్ చేసుకోపోతే ఈ ఫైట్ అయిపోయినట్లే. కానీ ఈ ఫైట్ నా తల నరికినప్పుడే అయిపోయింది. నేను ఓడిపోయా. అదే కరెక్ట్. అది చాలా మంచి టెక్నిక్ తాంజిరో. ఇంక నేను ఒక మనిషిలా నరకానికి వెళ్ళాలనుకుంటున్నా. నేనింక ఫైట్ చేయను. ఏమైంది? అకాజా ఎక్కడికి వెళ్తున్నాడు? తన కాళ్ళు, చేతులు కదలడం ఆగిపోయాయేంటి? అని తాంజిరో అంటాడు. ఇంక అకాజా తన కలలో వాళ్ళ నాన్నని, కైజోని చూస్తాడు. చూసి చాలా బాధపడతాడు. అప్పుడు వాళ్ళు, "మేము నిన్ను స్వర్గానికి తీసుకువెళ్ళలేం కానీ, మేము నిన్ను ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోము" అని అంటారు. "అకుజి, నువ్వు నిజంగా ఒక గొప్ప స్టూడెంట్ ఇంకా కొడుకువి" అని కైజో అంటాడు. అప్పుడు వెంటనే మూజాన్ కలలోకి వచ్చి అకాజాని ఇంకా ఫైట్ చేయమని కన్విన్స్ చేస్తాడు. అలాగే అకాజా కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ కొయుకి అకాజాని ఆపుతుంది. "ఇక చాలు హక్కుజీ, ఇంకేం పర్వాలేదు. నువ్వు ఫైట్‌ని ఆపేయొచ్చు." "ఆకాజా, నా మాట విను." అప్పుడు అకాజా కొయుకిని పట్టుకొని తనను క్షమించమని గట్టిగా ఏడుస్తాడు. "నేను నిన్ను కాపాడుకోలేకపోయా. నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేదు" అని ఏడుస్తాడు. "లేదు, నువ్వు బాధపడకు. నువ్వు మళ్ళీ తిరిగి మా పాత హకూజీగా మారావు. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావు. అది చాలు" అని కొయుకి అంటుంది. అంతటితో హకూజీ చనిపోతాడు. తన బాడీ మొత్తం బూడిదైపోతుంది. గైస్, ఇంతటితో అప్పర్ మూన్ 3 బ్యాక్ స్టోరీ అయితే ఎండ్ అయింది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం.
చాప్టర్ 157 రిటర్నింగ్ సోల్. చాప్టర్ స్టార్టింగ్లో అకాజా చనిపోయి బూడిదవుతూ ఉంటాడు. అది చూసిన తాంజిరో ఇలా అంటాడు, మొత్తానికి ముగిసింది, వెంటనే తమాయో దగ్గరికి అని తాంజిరోకి కళ్ళు తిరిగి పడిపోతాడు. తాంజిరో గియు అప్పర్ మూన్ 3ని చంపేశారని అక్కడున్న కాస్గే కాకులు అందరికీ చెప్తాయి. కట్ చేస్తే మిగతా అప్పర్ మూన్స్ రియాక్షన్ చూస్తాం. ఆకాజా, నువ్వు ఓడిపోయావా? నువ్వు ఓడించలేదు నన్ను ఇంకా. నువ్వు ఇంకా ఫైట్ చేయగలవు. ఇంకా పవర్ఫుల్ అయ్యే ఛాన్స్ వచ్చింది నీకు. కానీ నువ్వు అది వదులుకున్నావు. ఇంక నీ కర్మ. ఆ, ఆకాజా చనిపోయినట్టున్నాడు. ఒక్క మూమెంట్లో ఆకాజా ఏదో వింతగా చాలా బలంగా మారినట్లు అనిపించింది. కానీ వెంటనే చనిపోయాడు. వదిలే, ఆల్రెడీ పోయాడు. ఇంక అసలు ఏం చేశాడో నాకేం తెలుస్తుంది. ఆ, మనం ఎక్కడ ఆగాం? నీ పేరేంటో చెప్పు పాప. నా పేరు సుయురు కనవో. షినోబు ఇంకా కనాయే వాళ్ళ చెల్లిని. ఓ, అవునా? చూస్తుంటే రక్త సంబంధం ఉన్నట్టు లేదు మీకు. కానీ నీలాంటి అమ్మాయిలు చాలా బాగుంటారు. అమ్మాయిల గురించి మాట్లాడితే గుర్తొచ్చింది, ఆకాశ ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా తినలేదు. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మాయిలను తింటే మంచి న్యూట్రియంట్స్ వస్తాయని. ఎందుకంటే వాళ్ళ కడుపులో పిల్లలు ఉంటారుగా. అందుకే వాళ్ళని ఎంత తింటే అంత బలం. ఆకాశ తినడమే కాదు, అమ్మాయిల్ని చంపేవాడు కూడా కాదు. అయినా లార్డ్ మూజాన్ ఆకాశ కండిషన్లకి ఒప్పుకున్నాడు. ఆకాశకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. స్పెషల్ మిషన్స్ కూడా పంపేవాడు. కానీ చివరికి ఇలా అయ్యిందే. చాలా బాధగా ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఆపు, నీ అబద్ధాలు ఇంకా ఆపు. ఆ? ఏంటి? నాకు తెలుసు నీ నోట్లోంచి వచ్చేవి ఉత్తి సోది మాత్రమే అని. నీకు కొంచెం కూడా బాధ అనిపించదు. నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడా? కానీ నీ ఫేస్ కలర్ చేంజ్ అవ్వలేదు. ఎందుకు ఊరికే నటిస్తావు? నేను ఒక డీమన్ని, నా ఫేస్ కలర్ అలా చేంజ్ అవుతుంది? ఆ? నువ్వు డీమన్ అయితే మనుషుల రక్తం ప్రవహించినట్లే నీకు రక్తం ప్రవహిస్తుంది. నీ ఫేస్ చేంజ్ అవ్వాలి. నాకేం తెలియదు అనుకుంటున్నావా? కనాయక్క చనిపోయే ముందు నిన్ను చూస్తే జాలేస్తుందని చెప్పింది. నీకేం ఫీలింగ్సే లేవంట కదా. భూమి మీద పుట్టే ప్రతి మనిషి ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కోలా ఫీల్ అవుతారు. కానీ నీకు అవేవి అర్థం కావు. నువ్వు చాలా తెలివైన వాడివి. అందుకే అబద్ధాల్ని కప్పిపుచ్చుతావు. నువ్వు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తావు, బాధపడుతున్నట్లు కూడా నటిస్తావు. నిజానికి నీకు నొప్పి తెలియదు, సంతోషం తెలియదు. జస్ట్ పనికిమాలిన ఒక బొమ్మలాగా. వింటేనే నవ్వొస్తుంది. ఎందుకురా నువ్వు? అసలు నువ్వు పుట్టడమే పెద్ద బొక్క. ఇంకా డోమా తన అన్న మాటలు తట్టుకోలేక వెంటనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ అటాక్స్ని కనావో ఈజీగా తప్పించుకొని తిరిగి అటాక్ చేస్తుంది. ఆ? తన రియాక్షన్ స్పీడ్ పెరిగింది. నా మూవ్స్కి కూడా అడ్జస్ట్ అయ్యింది. నా ఫ్యాన్స్ నుంచి వచ్చే గాలి పీల్చట్లే. ఊపిరి పీల్చకుండా ఫైట్ చేయడం చాలా కష్టం. ఈ పిల్లని చూస్తుంటే నేను ఫైట్ చేసిన ఇన్సెక్ట్ హషీరా కంటే పవర్ఫుల్లా ఉంది అని డోమా అంటాడు. గైస్, ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అయ్యింది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అకాజా కోసం ఒక లైక్ వేసుకోండి. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నెక్స్ట్ ఇయర్ ఒక మూవీలో వస్తుందని అనుకుంటున్నా. వెయిట్ చేద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీడియోలో అప్పర్ మూన్ 2 ఫైట్ కంటిన్యూ అవుతుంది. వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.